విశాఖలో మ్యారేజ్ బ్యూరో పేరుతో జరుగుతున్న అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి కాని యువతులను టార్గెట్ చేసి మత్తుమందు ఇచ్చి అత్యాచారాలు చేస్తోన్న ఘటనలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగాయి. బాధితులు స్పృహలో లేని సమయంలో నగ్న వీడియోలు చిత్రీకరించి ముఠా బ్లాక్మెయిల్ చేస్తోందని ఆరోపణలు వచ్చాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా బాధితురాలికి న్యాయం దక్కలేదు. ఓ బాధితురాలు గర్భం దాల్చింది. కేటుగాళ్లు గుట్టు చప్పుడు కాకుండా అభాష్యం చేయించారు. 30 మంది బాధితుల నగ్న వీడియోలు చిత్రీకరించి ముఠా బ్లాక్మెయిల్ చేస్తోంది. మ్యారేజ్ బ్యూరో హేబల్ ప్రొడక్ట్స్ ర్యాపిడో పేరుతో అమ్మాయిల వివరాలను ముఠా సేకరిస్తోంది. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్, అంటే ఇట్లా అమ్మాయిలని అంటే లైక్ బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, అలాంటివి ఘటనల నేపథ్యంలో నిందితులు ఏమైనా పోలీసులకి చిక్కారా? ఒకవేళ వాళ్ళ మీద దొరికితే చర్యలు ఎలా తీసుకునే అవకాశం ఉందంటారు? ఏదైతే విశాఖలో తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి ఘటన స్థానికంగానే కలకలం రేపునని చెప్పేసి మ్యారేజ్ బ్యూరో పేరుట అయితే పలు అరాచకాలు ఎప్పటికప్పుడే ఆ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది చెప్పేసి పెళ్లి కాని యువకులు వీరి ఆ టార్గెట్ చేసుకొని గతంలో కూడా ఆ మొత్తం ఇచ్చి వారిపైన దాడి చేసినటువంటి ఏదైతే హనీ ట్రాప్ ఉందో ఆ ఘటన మరొక ముందే అటువంటి ఘటనలు మరలా పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పేసి గతంలో చూసుకుంటే విశాఖలో జాయ్ జమీమా అనేటటువంటి ఒక యువతి ఏదైతే హనీ ట్రాప్ తో కొంతమంది యువకులను అయితే టార్గెట్ చేసుకుని వారిపైన ఉన్నటువంటి డబ్బులు కాజేయడంతో పాటు వారిని హనీ ట్రాప్ లో ఇరికించి రాక్షసానంలో ఉన్నటువంటి ఘటనతో ప్రస్తుతం జాయ్ జమీమా అయితే విశాఖ జైలుకు వెళ్లి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలు కూడా మరలా విశాఖలో అయితే పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఘటన తాజాగా వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా విస్తుపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తుంటే ఆ పెళ్లి కాని యువతను టార్గెట్ చేసుకుని మ్యారేజ్ బ్యూరోల పేరిట నన్ను మోసం చేశారంటూ కూడా ఓ యువతి 4వ పట్టణ పోలీసులకి అలాగే విశాఖ సిపి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాను స్పృహలో లేని సమయంలో మత్తుమందికి ఆ నగ్నంగా వీడియోలు చిత్రీకరించి ప్రస్తుతం బ్లాక్ మెయిల్ పాల్పడుతున్నారంటూ కూడా ఆమె అయితే తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో పోలీసుల వద్దకు వెళ్ళినప్పటికీ కూడా వారు పట్టించుకోవడంతో ఇంకా వేదికలు ఎక్కువయ్యంటూ కూడా యువతి ప్రస్తుతం మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి ఉందని చెప్పేసి ఈ నేపథ్యంలో ఏదైతే ఆ మహిళతో పాటు మరికొంతమంది కూడా ఇటువంటి ఘటనలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నగ్న వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ కు ముఠా పాల్పడుతున్నట్టు కూడా మహిళ ఈ రోజు మీడియాకి బయటకు రావడంతో ఒక్కసారిగా విశాఖ అంతా కూడా ఆ విచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మ్యారేజ్ బ్యూరో హెర్బల్ ప్రొడక్ట్స్ అంటూ ఆ ర్యాపిడో పేరుతో కూడా కొంతమంది అమ్మాయిల్ని వివరాలు సేకరిస్తున్నారు. అటువంటి అమ్మాయిల వివరాలు సేకరించిన తర్వాత వారికి సంబంధించినటువంటి ఆ నగ్న వీడియోలు చిత్రీకరించి వారికి ఆ వీడియోలు పంపుతూ వారి కుటుంబ సభ్యులకు కూడా అదే వీడియోలు పంపించి వారిని బ్లాక్ మెయిల్ కి పాల్పడడం లేదా ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితుల్లో చాలా మంది యువతులు కూడా గతంలోనే తెలిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక అటు బంధువులకు చెప్పుకోలేక వారు ఆ పనులు చాలించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ రోజు విశాఖలో ఓ యూత్ అయితే మనం టార్గెట్ చేసుకున్న కొంతమంది మ్యారేజ్ బ్యూరో పేరుట మొత్తం ఇచ్చి వాడుకొని ఈ రోజు నాకు సంబంధించినటువంటి నగ్న వీడియోలు చిత్రీకరించారు అంటూ కూడా మీడియా బయటకు రావడం స్థానికంగా సంచలనం కనిపిస్తుంది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.